వెల్కమ్ టు టీఎస్ న్యూస్. రేపు గయానా వేదికగా టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జరగబోతోంది. లాస్ట్ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ అందరూ కూడా మర్చిపోవటానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ ఎప్పుడూ అది గుర్తుంటూనే ఉంటుంది. టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేసినటువంటి ఇంగ్లాండ్ ఇండియాని 168 for 6కి కట్టడి చేయగలిగింది. హార్దిక్ పాండ్యా టాప్ స్కోరర్, విరాట్ కోహ్లీ అద్భుతమైనటువంటి హాఫ్ సెంచరీ, ఈవెన్ రోహిత్ శర్మ 27 రన్స్. కానీ ఇంగ్లాండ్ ఏకంగా 10 వికెట్ల విజయాన్ని ఇంకా 3 ఓవర్లు మిగిలి ఉండగానే 170 for no loss సాధించడమే అందరినీ బాధపెట్టింది ఆ మ్యాచ్లో. అలెక్స్ హేల్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, 83 రన్స్. ఈవెన్ జోస్ బట్లర్ 80 రన్స్ నాట్అవుట్. ఇద్దరు ఇండియన్ బౌలర్లని ఒక ఆట ఆడుకున్నటువంటి సందర్భం. కాకపోతే ఆ వరల్డ్ కప్లో బుమ్రా ఆడలేదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి బుమ్రా లేనటువంటి ఇండియన్ బౌలింగ్ని ఇంగ్లాండ్ ఓపెనర్లు ఒక ఆట ఆడుకున్నా కూడా ఈసారి అది సాధ్యపడేటువంటి పరిస్థితి కాదు. మొత్తం మీద ఆస్ట్రేలియాని ఏ రకంగా మనం చావుదెబ్బ కొట్టామో, ఐసీసీ ఈవెంట్స్లో మనకి ప్రతిసారి కూడా అడ్డుపడుతున్నటువంటి ఆస్ట్రేలియా మీద ప్రతీకారం తెచ్చుకున్నట్టుగానే లాస్ట్ ఎడిషన్ సెమీఫైనల్స్ ఓటమికి సరైనటువంటి సమాధానం చెప్పాలి అని రోహిత్ సేన ఎదురు చూస్తూ ఉంది. ఇప్పుడున్నటువంటి టీం అది సాధించగలిగినటువంటి పరిస్థితిలోనే ఉంది. ఎందుకంటే మన బౌలింగ్ చాలా అత్యుత్తమమైనటువంటి స్థాయిలో ఉంది ప్రస్తుతం. హర్షదీప్ సింగ్ మంచి ఫామ్లో ఉన్నాడు. పర్టికులర్గా టెయిలెండర్లను అయితే చాలా వెంటనే అవుట్ చేయగలుగుతున్నాడు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ తన మొదటి స్పెల్లో కూడా వికెట్లని సాధించగలుగుతూ ఉన్నాడు. ఈవెన్ సూపర్ 8లో ఆస్ట్రేలియా మీద మనం విజయం సాధించాము అంటే మొదట్లోనే డేవిడ్ వార్నర్ వికెట్ని హర్షదీప్ సింగ్ తీయటమే ఒక కారణం. అలాగనే బుమ్రా ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కటి బ్రేక్ త్రోల్ని అందిస్తూ ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. హార్దిక్ పాండ్యా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో తేలిపోవచ్చు కాక, బట్ ఈవెన్ హీ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. బౌలర్లు కుల్దీప్ యాదవ్ ఏ బ్యాట్స్మెన్కి కూడా సమాధానం లేనటువంటి బంతుల్ని సంధిస్తూ ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. అక్షర్ పటేల్ ఆఫ్ కోర్స్ ఈవెన్ ఫీల్డర్గా కూడా మెరిపిస్తూ ఉన్నాడు. అక్షర్ పటేల్ కుల్దీప్ బౌలింగ్లో మ్యాక్స్వెల్ ఇచ్చినటువంటి క్యాచ్ని డీప్ మిడ్ వికెట్లో ఒంటి చేతితోటి పట్టుకోవటం గాల్లోకి ఎగురుతూ, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాచ్ ఇన్ ది వరల్డ్ కప్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఆ రకంగా మన బౌలర్లు అందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. జడేజా ఒక్కడే ఇంకా తన స్థాయికి తగినటువంటి బౌలింగ్ చేయలేకపోతూ ఉన్నాడు. ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే కనుక కోహ్లీ ఎందుకో లాస్ట్ మ్యాచ్ మళ్ళా డకౌట్ అయ్యాడు హ్యాజిల్వుడ్కి. 5 balls ఆడి ఖాతా కూడా తెరవలేకపోయాడు. బట్ రోహిత్ శర్మ ఈజ్ ఇన్ రియల్లీ అసలు ఊచకోత అంటే ఎలా ఉంటుంది అనేటువంటిది ఆస్ట్రేలియన్ బౌలర్లకి చేసి చూపించినటువంటి ఓపెనర్. పర్టికులర్గా మిచెల్ స్టార్క్ బౌలింగ్లో సాధించినటువంటి ఆ 6లు అద్భుతం. 41 balls 92 runs, ఏకంగా సెంచరీ చేయటం ఇంకా లాంఛనమే అనుకునేటువంటి దశలో సెకండ్ స్పెల్కి వచ్చినటువంటి మిచెల్ స్టార్క్ క్లీన్ బౌల్ చేశాడు. దట్స్ ఓకే, పార్ట్ ఆఫ్ ది గేమ్. బట్ ఆ తర్వాత ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ కావాల్సినటువంటి పరుగులను చేస్తున్నాడు. శివం దూబే ఫామ్లోకి రావటం కలిసి వచ్చేటువంటి అంశం. హార్దిక్ పాండ్యా ఈజ్ వెరీ కన్సిస్టెంట్, బోత్ బ్యాట్స్మెన్గా అండ్ బౌలర్గా కూడా చాలా చక్కగా రాణిస్తూ ఉన్నాడు. కన్సిస్టెంట్గా పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాడు. టీమిండియా విజయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఈవెన్ అక్షర్ పటేల్ ఇస్ ఇన్ గుడ్ ఫామ్. బ్యాట్స్మెన్గా కూడా యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్ అతని నుంచి చూస్తూ ఉన్నాం. సో అందుకని ఈసారి మాత్రం ఖచ్చితంగానే ఇండియా టీం బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లలో మంచి ఫామ్లో ఉంది అని చెప్పుకోవచ్చు. కాకపోతే లాస్ట్ 5 matches గమనిస్తే కనుక ఇండియాదే ఎడ్జ్ అది కూడా. కాకపోతే లాస్ట్ 2 matches ఇంగ్లాండ్ గెలుచుకుంది. బట్ 3-2 తోటి ఇండియా లీడింగ్ ది 5 match హెడ్ టు హెడ్ రిజల్ట్. కాకపోతే ఇంగ్లాండ్ బౌలర్లను కూడా తక్కువ చేసేటువంటిది లేదు. టాప్లీ ఆల్రెడీ ఆర్సీబీ తరఫున ఆడుతూ కోహ్లీకి ఎన్నోసార్లు నెట్స్లో బౌలింగ్ చేసి ఉంటాడు. సో కోహ్లీ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేటువంటిది స్పష్టంగా తెలిసినటువంటి వాడు. మార్క్ వుడ్ ఈజ్ దేర్. అలాగనే ఆదిల్ రషీద్ ఈజ్ వెరీ కన్సిస్టెంట్ ఫర్ దెమ్ వెన్ మొయిన్ అలీ ఈజ్ దేర్. అయితే విల్ జాక్స్ ఐపీఎల్లో చాలా చక్కగా రాణించాడు. కానీ ఎందుకో ఇంత మటుకు ఇంగ్లాండ్ విల్ జాక్స్కి మాత్రం ప్లేయింగ్ 11లో
చోటు ఇవ్వలేకపోయింది. ఒకవేళ ఏమైనా విల్ జాక్స్ని బ్యాటింగ్ స్ట్రెంగ్తెన్ అవుతుంది, ఈవెన్ బౌలర్గా ఉపయోగపడతాడు కాబట్టి మేబీ విల్ జాక్స్ని ఈసారి 11లో తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇండియా విషయానికి వస్తే మాత్రం ప్లేయింగ్ లెవెన్లో ఎటువంటి మార్పు చేసేటువంటి అవకాశం కనబడటం లేదు. సెమీఫైనల్స్, సో నాకౌట్, సో ఉన్నటువంటి విన్నింగ్ కాంబినేషన్ తోటి వెళ్ళాలని రోహిత్ శర్మ భావిస్తూ ఉంటాడు. రోహిత్ శర్మకి అండ్ రాహుల్ ద్రావిడ్ అయితే ఈ వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంటే. రోహిత్ శర్మ కూడా మేబీ నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడో తెలియదు. అందుకని ఇద్దరు కూడా ఈ టోర్నమెంట్స్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఎలా అయినా సరే కప్పు గెలవాలి అనేటువంటి పట్టుదలతో ఉన్నారు. దానికి గాను మిగిలినటువంటి ప్లేయర్లందరూ కూడా ఫామ్లో ఉండటం చాలా కలిసి వచ్చేటువంటి అంశం. అటు ఇంగ్లాండ్ విషయంలో బట్లర్ షుడ్ ప్లే ది కీ రోల్. బట్లర్ కనుక ఒక వెండ్ నిలబడేట్లయితే ఫిల్ సాల్ట్ కోర్స్ ధాటిగా ఆడుతూ ఉంటాడు, కానీ ఆ క్రమంలో వికెట్ని కూడా పోగొట్టుకుంటూ ఉంటాడు. సో బట్లర్ ఒక ఎండ్లో ఉండేట్లయితే మాత్రం ఖచ్చితంగానే ఇంగ్లాండ్కి ప్లస్ పాయింట్. అందుకని బట్లర్ని ఎంత తొందరగా అవుట్ చేయగలిగితే అంత మంచిది. అలాగనే బట్లర్కి బుమ్రాకి విరుద్ధంగా మంచి ట్రాక్ రికార్డు కూడా లేదు కాబట్టి హోప్ వీ విల్ గెట్ బట్లర్ ఎర్లీ. ఆ తర్వాత కోర్స్ జానీ బెయిర్స్టో ఇస్ దేర్, ఈవెన్ మొయిన్ అలీ ఇస్ వెరీ గుడ్ ఆల్రౌండర్. కాకపోతే వీటన్నిటికీ కూడా మూలం ఒక ఎండ్లో కనుక జోస్ బట్లర్ ఉండేట్లయితే మాత్రం ఇంగ్లాండ్ కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేస్తుంది కాబట్టి అతన్ని ముందే కనుక అవుట్ చేసేట్లయితే ఇండియా విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పర్టికులర్గా ఇప్పుడున్నటువంటి ఫామ్ని, ఆటగాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని, ఒత్తిడికి తలొగ్గనటువంటి నేచర్ ఉన్నటువంటి ఇండియన్ టీం ముందు తొందరగా ఒత్తిడిలోకి వెళ్ళిపోయేటువంటి ఇంగ్లాండ్ తేలిపోతుందనే చెప్పేసి అనుకోవచ్చు. ఓవరాల్గా ఇండియా హ్యాజ్ అన్ ఎడ్జ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.